కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్లో సైబర్ మోసగాళ్ల వల్లకు చిక్కిన గంగరాజు తన ఇంటి నిర్మాణానికి రుణం ఇస్తామంటూ సైబర్ కేటుగాళ్ల ఫోన్ కాల్ లోన్ కోసం కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా 52,500 రూపాయలు చెల్లించిన గంగరాజు ఆన్లైన్లో డబ్బులు పంపిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మోసపోయినట్లు గుర్తించి ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. 52,000 కట్టేసినాం సార్. అవి కట్టిన తర్వాత 10 నిమిషాలకే మళ్ళీ 1,70,000 ఇస్తామని చెప్పింది సార్. మళ్ళీ ఫోన్ చేస్తే మీరెవరు మాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు ధని లోన్ వాళ్ళు ఇదైపోయారు సార్. అనేసరికి ఈయన మనస్తాపం చెంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుని సార్ చెరువులో పడి చనిపోయారు సార్. ఇలాంటి పరిస్థితి ఎవరికి కలగకుండా పోలీసు శాఖ వారు వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. లింగంపేట గ్రామం లింగంపేట. మా తమ్ముడు నిన్న సూసైడ్ చేసుకోవడానికి కారణం వచ్చేసి దాని ఆన్లైన్లో చూసి యాప్లో చూసి లోన్కి కావాలని చెప్పేసి యాప్ ద్వారా ఒక పర్సన్కి అమౌంట్ షేర్ చేసుకుంటూ 3 సార్లు 52,000 అమౌంట్ షేర్ చేసిండు, పంపించిండు. అతనికి మళ్ళీ అడిగేసరికి అతను రెస్పాండ్ కావడం కరెక్ట్ కాక మళ్ళీ ఇంకా అమౌంట్ ఎక్స్ట్రా అడిగేసరికి ఆ భయానికి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ ఎవరిని అడగాలని అర్థం కాక ఇంట్లో ఒకవేళ ఈ విషయాలు అందరికీ చెప్పినా ఇంకా చెప్తే ఏమవుతారని చెప్పేసి భయపడి ఏం చేయాలో అర్థం కాకుండా అంత నైట్ లేచి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడానికి